ఈ నెల 27, 28, 29 తేదీలలో కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మహానాడు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి మహా పండుగగా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మహానాడు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి మహా పండుగగా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకోబోతున్న మహానాడు ఈ ప్రాంగణంలోనే జరగబోతుంది. మీకు అందరికీ తెలుసు, నిన్న పొద్దున ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొన్న పొద్దున ఈ 2 రోజుల్లోనే గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకొక 2 రోజుల్లో పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా క్లియరెన్స్ వచ్చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇక్కడ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ వచ్చి వాళ్ళు తగు నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం చేయాలి అని చెప్పి అన్ని మార్కింగ్లు ఇచ్చిన తర్వాత ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మేబీ 11వ తేదీ, 13వ తేదీ కమిటీలందరూ కూడా నెల్లూరుకి ఇచ్చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకోబోతున్నారు. దాని తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా అందరం కలిసి జిల్లా మంత్రివర్యులు, నాయకులు, అలాగే మిగతా సహచర ఎమ్మెల్యేలు అందరం కలిసి, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త, నాయకులు అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళి దీన్ని తప్పకుండా విజయంగా సక్సెస్ చేస్తామని చెప్పి కూడా అనుకుంటున్నాం.